హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన వీడియోలో లిరికల్ సాంగ్స్ ఇక్కడ రకరకాల ఫాంట్ స్టైల్స్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. దీనికోసం ప్లేస్టోర్ నుంచి బిలీ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుందండి. ఆ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ లిరిక్స్. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఈ లిరిక్స్లో రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ట్రెండింగ్. సో ట్రెండింగ్లో ఉన్న లిరిక్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో వీటిలో మీకు ఏది కావాలో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మరో ఆప్షన్ అండి, పాపులర్, ఫెస్టివల్స్, బర్త్డే, డైలాగ్స్, లవ్. ఇలా మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే రకరకాల ఆప్షన్ కనిపిస్తాయి. ఇక్కడ మనకి తెలుగు ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కూడా కొన్ని లిరిక్స్ ఉంటాయి. సో వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ యాప్లో ఉన్నటువంటి లిరిక్స్ మనకు కావాలి అనుకుంటే మనం దాన్ని టైప్ చేయకుండానే, బ్యాక్గ్రౌండ్ ఇవ్వకుండానే అక్కడ డిస్ప్లే అవుతాయి. సో వీటిలో మనకి ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. మీకు కావాల్సిన స్టైల్స్ అన్నీ కూడా ఇక్కడ కింద ఉంటాయి. వాటి మీద సెలెక్ట్ చేసుకొని మీరైతే ఆ లిరిక్ని సెట్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ అయితే చాలా బాగుందండి, నాకైతే నచ్చింది. ఎవరైనా లిరికల్ వీడియోస్ తయారు చేసుకోవాలి అనుకుంటే, అది కూడా స్టైలిష్ ఫాంట్తో, సో ఈ యాప్ మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అయితే దీనిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు నచ్చిన సాంగ్ని లిరిక్స్ తీసుకోవడానికి వీల్లేదు. ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని మనం సెట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే దీనిలో నెంబర్ ఆఫ్ లిరిక్స్ ఉన్నాయి. సో కాబట్టి దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం దేని మీద క్లిక్ చేస్తే ఆ స్టైల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో ఇది చాలా చాలా యూజ్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. కాకపోతే కొన్ని మనం వాడుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ యాప్లో కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే రకరకాల స్టైల్స్ని వాడుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ యాప్లో లైవ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ చూడండి, లైవ్ బ్యాక్గ్రౌండ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయండి. సో నెంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. వాటిలో ఒక్కొక్క దాని మీద సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే ఆ పాటకి సెట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు కావాల్సిన లిరిక్స్ తీసుకోవచ్చు, మనకు కావాల్సిన లైవ్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని ఇమేజెస్ మనం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటిని కూడా ఈ లిరిక్స్కి సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, అన్ని ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి వీటిలో మీకు నచ్చిన స్టైల్స్ని, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత మన మొబైల్ ఫోన్లో కొన్ని ఇమేజెస్ తీసుకొని వాటి ద్వారా ఎలా సెట్ చేయాలో కూడా ఇప్పుడు మీకైతే చెప్తాను. సో ఇక్కడ గ్యాలరీ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఇమేజెస్. అంటే మీరు కూడా ఆ పాటకి తగ్గట్టు ఆ పాటలో ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని ముందుగానే పెట్టుకోండి. ఆ తర్వాత మీ వీడియోకి తగ్గట్టు రేషియో తీసుకొని ఈ ఇమేజెస్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మొత్తం 6 ఇమేజెస్ తీసుకుంటున్నాను. సో అక్కడ వాళ్ళు అడుగుతారు, అన్ని ఇమేజెసే తీసుకోవాలి. ఆ తర్వాత మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇదేంటంటే యానిమేషన్ ఇచ్చుకోవడం, అంటే ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అనేది ఇచ్చుకోవడం ఇమేజ్కి మధ్య. సో వీటిలో మీకు నచ్చిన స్టైల్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత లిరిక్స్ స్టైల్స్ మార్చుకోవాలనుకోండి, మరలా లిరిక్స్ దగ్గరికి వెళ్ళిపోయి దాని బ్యాక్గ్రౌండ్ మార్చుకోండి, దాని యొక్క ఫాంట్ స్టైల్స్ మార్చుకోండి. సో ఇవంతా కూడా మీ చేతుల్లో పనేనండి. మీకు నచ్చిన విధంగా అయితే వీటిని సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఒకసారి ప్లే చేసి చూడండి, మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. ఈ యాప్ను ఉపయోగించి లిరికల్ స్టైలిష్గాను కలర్ఫుల్గా మనకు నచ్చిన విధంగా ఎంతో అందంగా అయితే తయారు చేసుకోవచ్చు. ఈ యాప్ అయితే నాకు నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.